నువ్వుల లడ్డూని పాకం లేకుండా ఇలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 కప్పుల నువ్వులను వేసుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన నువ్వులను మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి వేసుకోండి. నేనైతే పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను, మీరు బయట దొరికే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే 1 కప్పు బెల్లం, యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపి కొంచెం కొంచెం తీసుకొని మీకు నచ్చిన షేప్లో లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇందులో అవసరమైతే కొంచెం నెయ్యిని కూడా వేసుకొని లడ్డూలాగా చుట్టుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా నువ్వుల లడ్డు రెడీ. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.